హే గాయ్స్, ఎలా ఉన్నారు? సూపర్ మార్కెట్ డబ్బున్నోళ్ళు పప్పు ఉప్పు చెంబు తపాళాలు కొనుక్కునే ఒక పచారీ కొట్టు. ఎస్, స్టార్టింగ్లో సూపర్ మార్కెట్స్ అంటే అంతే ఉండేవి. ఓన్లీ డబ్బున్నోళ్ళే ఆ సూపర్ మార్కెట్స్లో షాపింగ్ చేసేవాళ్ళు అనమాట. కానీ ఈ సూపర్ మార్కెట్ బిజినెస్లోకి రిలయన్స్, బిగ్ బజార్ ఎక్సెట్రా ఇలాంటివి ఎంటర్ అయ్యి ఈ సూపర్ మార్కెట్స్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఎఫర్ట్ చేసేలా డిజైన్ చేసుకొని మార్కెట్లోకి వచ్చాయి అండ్ బాగా హిట్ అయ్యాయి కూడా. వీటితో పాటు డీమార్ట్ కూడా ఎంటర్ అయింది అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈవెన్ రిచ్ ఫ్యామిలీస్కి కూడా డీమార్ట్ ఫేవరెట్గా మారిపోయింది. దీనికి రీజన్ చాలా సింపుల్, ధరలు తక్కువ, అంతే, వేరే రీజన్ ఏమీ లేదు. డీమార్ట్లో ధరలు తక్కువ, ఇదే వాళ్ళ సక్సెస్కి మెయిన్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాడ్బరీ డైరీ మిల్క్ మినీస్ అనే ప్రోడక్ట్ తీసుకోండి, దాని ఎంఆర్పి వచ్చేసరికి 145 రూపీస్ అనమాట. రిలయన్స్ కానీ బిగ్ బజార్ లాంటి సూపర్ మార్కెట్స్లో దాని రేట్ వచ్చేసరికి 127 రూపీస్. అదే డీమార్ట్లో అయితే 99 రూపీస్ మాత్రమే. ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు డీమార్ట్ గ్రోత్ ఎందుకు అవుతుందో తెలియడానికి. కానీ ఇది ఎలా సాధ్యం? డీమార్ట్ అంత తక్కువ రేట్స్ కమ్మి ప్రాఫిట్స్ ఎలా పొందుతుంది? అసలు డీమార్ట్ స్ట్రాటజీ ఏంటి? ఇంత తక్కువ రేట్స్ కమ్మి ప్రాఫిట్స్ రావడం ఒక ఎత్తు అయితే, జస్ట్ 400కి పైన బ్రాంచెస్ ఉన్న డీమార్ట్ పెద్ద పెద్ద కంపెనీస్కి పోటీ ఎలా ఇస్తుందో చూద్దాం. డీమార్ట్ యొక్క స్టార్ట్ గురించి మాట్లాడుకుంటే, మహారాష్ట్రలో 2 స్టోర్స్తో స్టార్ట్ అయింది జర్నీ. అక్కడి నుంచి ఎక్స్పాండ్ చేసుకుంటూ ప్రెజెంట్ 11 రాష్ట్రాల్లో అండ్ 1 యూనియన్ టెరిటరీలో మొత్తం 220 డీమార్ట్ స్టోర్స్ అండ్ 225 డీమార్ట్ రెడీ స్టోర్స్కి ఎక్స్పాండ్ అయింది. ఈ స్టాట్స్ చూస్తే మీకు అనిపించవచ్చు, ఏంటి జస్ట్ 450 బ్రాంచెసా, అంతేనా? కానీ ఈ 450 బ్రాంచెస్ జనరేట్ చేస్తే రెవెన్యూ చూస్తే షాక్ అవుతారు. ఫైనాన్షియల్ ఇయర్ 2014-2015 స్టాట్స్ ఒకసారి గమనిస్తే, ఆ సంవత్సరంలో డీమార్ట్ 211 కోట్లు రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అప్పుడు బిగ్ బ్రాండ్స్ అయిన రిలయన్స్ 159 కోట్లు జనరేట్ చేస్తుంది. 2020కి వస్తే డీమార్ట్ రెవెన్యూ 1349 కోట్లుగా రికార్డ్ అయింది. అండ్ బిజినెస్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ ప్రకారం త్వరలో డీమార్ట్ 2 ట్రిలియన్ రూపీ కంపెనీగా ఎదగబోతుంది. ఒక్కసారి ఆలోచించండి, జస్ట్ 8 సంవత్సరాల్లో 450 బ్రాంచెస్తో 211 కోట్ల ఇన్కమ్ దగ్గర నుంచి 2 ట్రిలియన్గా మారబోతుందంటే డీమార్ట్ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో. ఈ సక్సెస్కి కారణం ఇందా చెప్పాను కదా, ఏ ప్రోడక్ట్ అయినా తక్కువ రేట్కి అమ్మటం. డీమార్ట్లో కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా స్పెండ్ చేస్తాం. కానీ మీకు తెలుసా, జస్ట్ 400 రూపీస్తో స్టార్ట్ అయ్యే టర్మ్ ఇన్సూరెన్స్తో మీ ఫ్యూచర్ని, మీ ఫ్యామిలీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్సా? ఎందుకంటే ఈ రోజులో లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 కానీ, యాక్సిడెంట్స్ కానీ, వయసుతో వచ్చే జబ్బులు కానీ, ఇలా చాలా ఉన్నాయి. సో ఈ టైంలో మన ఫ్యామిలీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్కి కొన్ని సంవత్సరాల వరకు కవరేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ పాలసీ హోల్డర్కి ఏమైనా అయితే, పాలసీ హోల్డర్ నామినీకి పెద్ద మొత్తంలో ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో వాళ్ళు ఫ్యూచర్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పడకుండా ఉంటారు. ఇన్ కేస్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికోసం పాలసీ బజార్ అనే ఆన్లైన్ ఇన్సూరెన్స్ పోర్టల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో 20కి పైగా ఇన్సూరెన్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ కంపేర్ చేసి మీరు ఏది బెస్ట్ ఉందని చూస్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా వరకు 400 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దీంట్లో నో ఏజెంట్, నో కమిషన్ అండ్ పాలసీ బజార్లో మీరు తీసుకున్నారంటే మీకు 10% ఆన్లైన్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ పాలసీ బజార్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, వీళ్ళ దగ్గర 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. 30 మినిట్స్లోనే రెస్పాండ్ అవుతారనమాట. COVID-19 తర్వాత క్లెయిమ్ సెటిల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు. సో మీ క్లెయిమ్ ని సెటిల్ చేసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. వాళ్ళు ఫిజికల్ గా మీ దగ్గరికి వచ్చి మీ క్లెయిమ్ సెటిల్మెంట్ లో హెల్ప్ చేస్తారనమాట. ఈ ప్లాన్ లో 59 ఆరోగ్య సమస్యలు, యాక్సిడెంట్స్ ఇంకా చాలా కవర్ అయి ఉంటాయి. సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద 1.5 lakhs వరకు మీకు ట్యాక్స్ కూడా సేవ్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు పాలసీ బజార్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, అసలు ఉన్న రేట్స్ కమ్మితేనే ప్రాఫిట్స్ రావడం కష్టం, అలాంటిది తక్కువ రేట్స్ కమ్మి ఇంత ఎక్కువ ప్రాఫిట్స్ ఎలా సంపాదిస్తుంది? ఈ ప్రాఫిట్స్ వెనక డీమార్ట్ ఫౌండర్ అయిన రాధాకృష్ణ దమాని యొక్క రీసెర్చ్ అండ్ 3 మెయిన్ స్ట్రాటజీస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ స్ట్రాటజీ చీప్లీ మేనేజబుల్ స్టోర్స్. 90sలో ఇంకా డీమార్ట్ స్టార్ట్ చేయక ముందు రాధాకృష్ణ ఇంకా అతని తోటి ఇన్వెస్టర్స్ కలిసి వాల్మార్ట్ స్టోర్స్లో తెగ తిరిగేవాళ్ళు. షాపింగ్ కోసం కాదు, అసలు డీమార్ట్ని ఎలా ఆపరేట్ చేస్తున్నారు, దాని సక్సెస్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి డీమార్ట్లో తెగ తిరిగేసేవాళ్ళు అనమాట. ఈ మార్ట్స్లో కస్టమర్స్ ఏ ప్రోడక్ట్స్ని ఎక్కువగా కొంటున్నారు,
వేటి కోసం ఎక్కువ మంది వస్తున్నారు. ఇలా కన్జ్యూమర్ యొక్క మైండ్ సెట్ ని బాగా అబ్జర్వ్ చేశాడు రాధాకృష్ణ. ఇవన్నీ అబ్జర్వ్ చేయడంతో పాటు రాధాకృష్ణ ఒకటి గట్టిగా ఫిక్స్ అయ్యారు. వాల్మార్ట్ ఓనర్ శామ్ వాల్టన్ సెట్ చేసిన రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ని ఖచ్చితంగా తను పెట్టబోయే డీమార్ట్లో కూడా అప్లై చేయాలి అని. సో అందుకే డీమార్ట్లో క్లోత్స్, ఫుడ్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ లేకపోతే జ్యువెలరీస్ కానీ ఇలాంటి ఎక్కువ కాస్ట్ ఉండే ఐటమ్స్ అస్సలు ఉండవు. ఎందుకంటే అవి ఉన్నాయంటే దానికి మళ్ళీ మెయింటెనెన్స్ వేరే విధంగా ఉండాలి. దీనివల్ల ఒక ష్యూరిటీ ఉంటుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ ఇయర్ మొత్తం డిమాండ్ ఉంటుంది, ఖచ్చితంగా సేల్ అవుతాయి. అండ్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ఉండవు కాబట్టి స్టోర్స్ని పెద్దగా బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. హంగులు ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు. మెయిన్గా హౌస్ హోల్డ్ అండ్ ఫుడ్ కాబట్టి తక్కువ స్టాఫ్ని అపాయింట్ చేసుకుంటే చాలు. సో ఇవన్నీ చేసి స్టోర్ని చీప్గా రన్ చేసి మిగిలిన డబ్బుల్ని సేవ్ చేసి ఆ మనీని ప్రోడక్ట్స్ మీద డిస్కౌంట్ ఆఫర్స్ రూపంలో కస్టమర్స్కి ఇస్తారు. సో లాంగ్ రన్లో దీనివల్ల కస్టమర్స్ పెరుగుతారు, ప్రాఫిట్స్ పెరుగుతాయి. సెకండ్ స్ట్రాటజీ పే ఓన్ రిపీట్. వాల్మార్ట్ నుండి రాధాకృష్ణ నేర్చుకున్న ఇంకో మెయిన్ థింగ్ షాప్ని కొనే మెథడాలజీ. మీరు గమనిస్తే డీమార్ట్ యొక్క స్టోర్స్లో 90% డైరెక్ట్గా ఓన్ చేసుకున్న స్టోర్స్ అండ్ మిగతా 10% 30 సంవత్సరాలకి రెంట్కి తీసుకున్నవి. వీటి కోసం డీమార్ట్ 23 బిలియన్ రూపీస్ ఖర్చు పెడుతుంది. చాలా పెద్ద అమౌంట్ అనిపిస్తుంది కదా, కానీ ఈ మనీని చాలా తెలివిగా ఖర్చు పెడుతుంది డీమార్ట్. షాప్స్ అన్నిటిని మెట్రో స్టేషన్స్ దగ్గర కొంటుంది. సో ఈ ప్లేస్లో ఎందుకు కొంటుందంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చి కొంచెం మోడరేట్గా ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఈ ఏరియాస్లోనే ఎక్కువగా ఉంటారు. వాళ్ళ కోసమే ఇలాంటి ప్లేసెస్లో డీమార్ట్స్ని పెట్టారు. అంతేకాదు 5 కిలోమీటర్స్ రేడియస్లో ఇంకో డీమార్ట్ పెట్టే ప్లాన్ కూడా డీమార్ట్కి బాగా కలిసి వచ్చింది. అలా ఎందుకు పెట్టారంటే ఇన్ కేస్ ఈ డీమార్ట్లో రష్ ఎక్కువ ఉందంటే జనాలు 5 కిలోమీటర్సే కాబట్టి ఇంకో డీమార్ట్కి వెళ్తారనమాట. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను బెంగళూరులో ఉన్నప్పుడు మాకు ఇటు సైడ్ ఒక డీమార్ట్ ఉండేదన్నమాట. ఆ డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుల్ రష్గా ఉంది. సో చాలా టైం పట్టింది. సో మేమేం చేసామంటే అక్కడ నుంచి ఇంకో డీమార్ట్కి వెళ్ళాం. అది జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉండిద్ది. అండ్ దారి మధ్యలో రిలయన్స్ మార్ట్ ఉంది, మోర్ ఉంది. కానీ ఏంటంటే మేము మైండ్లో ఫిక్స్ అయిపోయి డీమార్ట్కి వెళ్దామని. సో అక్కడ రష్ ఉంది కాబట్టి మేము ఆ డీమార్ట్కి వెళ్ళాం. సో బేసిక్గా జనాల మైండ్ సెట్ కూడా అంతే ఉండేది అనమాట. సో ఇది డీమార్ట్కి బాగా కలిసి వచ్చింది. ఇక్కడ అన్నిటికంటే మెయిన్ పాయింట్, డీమార్ట్ స్టోర్స్ని కొనేసింది. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజింగ్ రెంట్ అనే బాధ ఉండదు. సో చాలా మనీ సేవ్ అవుతుంది. అండ్ అది ఇంటర్న్ చీప్ అండ్ డిస్కౌంట్కి దారితీస్తుంది. ఒకవేళ స్టోర్ సరిగ్గా రన్ అవ్వకపోతే డీమార్ట్ ఆ స్టోర్స్ని అమ్మేసి వాళ్ళు ఖర్చు పెట్టిన రేట్ని వెనక్కి తెచ్చుకుంటుంది. రిటైల్ మార్కెట్ మెయిన్గా అప్పు మీద రన్ అవుతుంది. ఎంత పెద్ద కంపెనీ అయినా గూడ్స్కి మనీ ఒకేసారి పే చేయలేదు. అఫ్కోర్స్ డీమార్ట్ కూడా అదే పద్ధతిని ఫాలో అవుతుంది. కానీ మిగతా కంపెనీస్ వాళ్ళు తెచ్చుకున్న గూడ్స్ యొక్క అప్పులు క్లియర్ చేయడానికి నెలల సమయం పడుతుంది. కానీ డీమార్ట్ మాత్రం 10 నుంచి 15 రోజుల్లో క్లియర్ చేస్తుంది. దీనివల్ల రిటైలర్స్ అండ్ సప్లయర్స్తో డీమార్ట్కి మంచి రిలేషన్ ఏర్పడుతుంది. సో దీనివల్ల డీమార్ట్స్కి గూడ్స్ అండ్ సప్లైస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రోజు వెజిటబుల్స్ కొనే షాప్ అతనితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే అతను ఖచ్చితంగా మీకు కాస్త ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాడు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. సేమ్ ఇదే డీమార్ట్కి కూడా అప్లై అవుతుంది. రిటైలర్స్ అండ్ సప్లయర్స్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయటం వల్ల డీమార్ట్కి సరుకు టైంకి అవైలబుల్లో ఉండటంతో పాటు డిస్కౌంట్స్ కూడా బాగా లభిస్తాయి. అండ్ ఇంటర్న్ కస్టమర్ డిస్కౌంట్స్కి దారితీస్తాయి. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీరు ఎంతవరకు చూసారంటే మీకు బాగా ఇంట్రెస్ట్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంట కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ స్ట్రాటజీతో పాటు రాధాకృష్ణ గారి ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ డీమార్ట్ గ్రోత్కి బాగా దారితీస్తుంది. మీరు గమనిస్తే ఈ స్ట్రాటజీస్ అన్ని లాంగ్ టైంలో గ్రోత్ కోసమే. సో ఫ్యూచర్లో కూడా సూపర్ మార్కెట్ బిజినెస్లో డీమార్ట్ మిగతా కంపెనీస్కి గట్టి పోటీ ఇస్తుంది. రాధాకృష్ణ తన ఇన్వెస్టర్ మైండ్ చాలా సింపుల్ అండ్ చాలా చిన్న లాజిక్తో డీమార్ట్ని స్టార్ట్ చేశాడు. అదేంటంటే ఈ వాళ్ళలో రిచ్ పీపుల్ తక్కువ, పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళని బేస్ చేసుకొని డీమార్ట్ని స్టార్ట్ చేశాడు అండ్ అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రిటైల్ వరల్డ్లో డీమార్ట్ ఒక కింగ్ లాగా మారిపోయింది. డీమార్ట్ ఉన్న కిలోమీటర్ రేడియస్లో ఏదైనా ప్రొవిజన్ షాప్ ఉందంటే వాళ్ళు మూసేసుకోవాల్సిందే. ఫ్రెండ్స్, పాలసీ బజార్ అనేది మోస్ట్ ట్రస్టెడ్ ఆన్లైన్ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్. మీరు ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఈ పాలసీ బజార్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు క్లియర్ చేస్తారు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వీళ్ళు ఒకసారి చెక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి రుచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.